అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో మేమంతా సిద్ధం సభకు బస్ యాప్లో మా జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ల దాడి చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా ప్రత్యర్థి పార్టీల అనైతికమైన చర్య. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించాలి, కానీ ఇలాంటి దాడులు చేస్తే భయపడే వ్యక్తులు ఎవరు లేరు. ఇలాంటి చర్యను ఖచ్చితంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఇంకోసారి జరిగితే టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ప్రతి పల్లెలో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఆ పరిస్థితి కల్పించుకుంటున్నారు. నిజంగా మా నాయకుడిపై దాడి చేయడం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను ఏ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి తిరిగే హక్కు ఉంటుంది. ప్రజల్లో మమేకమై ప్రజలని ఒప్పించి ఓటేయించుకునే పరిస్థితి రావాలి, కానీ ఇలా అనైతికమైన దాడులు జరగడం వల్ల భయపడే వ్యక్తులు ఎవరు లేరు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే ఖచ్చితంగా కూడా దీనికి ప్రతిచర్య ఉంటుంది. ఏ పల్లెటూరులో కానీ ఎక్కడ కానీ జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ తిరిగే పరిస్థితి ఉండదని మీ ముఖంగా కూడా, మీ పత్రికా ముఖంగా కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఈ దాడిని ఇంకోసారి ఇటువంటి దాడులు జరగడం వల్ల మా నాయకుడికి విజయం ఇంకా చేరువలోకి వస్తుంది. ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేకనే మీరు ఇలాంటి దాడులు భయపడుతున్నారు. మీ పార్టీ అందరూ కలిసి పోటీ చేస్తే కూడా గెలవలేమనే ఉద్దేశంతో ఈ దాడులు చేయడం జరుగుతుంది. ఇలాంటి దాడులకు భయపడే వ్యక్తులు ఎవరు లేరు. దయచేసి మరీ ఇటువంటివి జరిగితే దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. విజయవాడలో బస్ యాత్ర జరుగుతుంది. మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర జరుగుతుండడంలో రాళ్ళు దాడి చేస్తున్నారు. ఆ రాళ్ళు దాడి చేయడం కనుక టీడీపీ వాళ్ళ హస్తం ఉందని మా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారాలు చేసుకోవచ్చు, కానీ ఇలా రాళ్ళ దాడి చేయడం ఎంతవరకు కరెక్టో ఎవరికి కరెక్ట్ చెప్పడం. ఇలాంటి చేయడం ఏమైనా చర్య కాబట్టి ఇలాంటి జరగకుండా పోలీసు వారు గట్టి భద్రత తీసుకొని దాడి చేసిన వారిపైన కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరడం. ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు కలిసి వాళ్ళు ఓర్వలేతనం, కడుపు నొప్పి ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ ప్రజాదరణ ఎలా తప్పుగా పట్టించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడి పైన దాడి చేసినారు. ఇలాంటి దాడి చేయడం వల్ల వాళ్ళకేం ఒరిగేదేం లేదు. మేము కూడా మా పార్టీ వాళ్ళకి చేస్తూ ఉంటే ఈసారి మేము కూడా ప్రతి పల్లెలో తిరగకుండా చేయాల సత్తా మాకుంది, కానీ మేము అలా చేయము. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా కానీ ఎన్నికల్లో పాల్గొనాలి. ప్రజలు తీర్పును అందరూ సాగించాల్సిందిగా కోరడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.